హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియోసరికి ఏంటంటే దేవరా మూవీ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అంటే ఏంటి, దాని నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు, అసలు ఈ మూవీ షూటింగ్ ఎక్కడి వరకు జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని గురించి దాదాపు ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి డౌట్ల గురించి అయితే అడుగుతా అయితే ఉన్నారనమాట. కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుగా చూడండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మూవీ కోసం చాలా లీగల్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత మనకి మూవీ అయితే ఫస్ట్ మూవీ ఇదే కాబట్టి దీని గురించి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారనమాట. అంతేకాకుండా కల్కి మూవీ తర్వాత భారీ బడ్జెట్తో మన ఇండియాలో రాబోతున్నటువంటి మూవీ కూడా ఈ యొక్క మన దేవరా మూవీ అనమాట. దాదాపు 2 పార్ట్స్లో అయితే రాబోతుంది అనమాట. ఇది 2 పార్ట్స్ వచ్చినా కానీ ఏంటంటే మనకి కొట్టాల శివకి బాగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. కాబట్టి దీన్ని ఇంకా చాలా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. ఇది కూడా మొత్తం ప్యాన్ వరల్డ్ మూవీ కింద అయితే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దేవరా షూటింగ్ వచ్చేసరికి మనకి దాదాపు 90% వరకు కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంకో సాంగ్ షూట్ ఉందంటే జాహ్నవి కపూర్కి ఎన్టీఆర్ గారికి మధ్యలో ఒక సాంగ్ షూట్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. ఇది మనకి త్వరలోనే మనకి ఫారెన్లో కంప్లీట్ చేస్తాము, అక్టోబర్ కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట. మనకి అక్టోబర్ స్టార్టింగ్ ఆ టైంకి కంప్లీట్ అయితే అయిపోతారు. తర్వాత సెప్టెంబర్లో మనకి మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. మనకి దాదాపు వచ్చేసరికి దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. కాకపోతే దీని మీద ఉన్నటువంటి క్రేజ్ ఫ్యాన్స్ అడగడంతో ఏంటంటే సెప్టెంబర్ 18వ తారీఖుకి ప్రీపోన్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖున అయితే మనకి మూవీ అనేది అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. దీంట్లో చాలా మంది కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా యాడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంకొక అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి క్లైమాక్స్ కీలక అంశాలన్నీ కూడా షూట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే సాంగ్ షూట్ ఉంటే సాంగ్ షూట్ అయిపోతే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా వీళ్ళు చేస్తున్నారనమాట. అందుకు వీళ్ళ సెప్టెంబర్ 18వ తారీఖున రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా అయితే రెడీ అయితే అయిపోయారనమాట. సెప్టెంబర్ 18వ తారీఖున కూడా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఆర్లో అంత క్రేజ్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ మూవీ ఇది కాబట్టి చాలా మంది లీగల్కి చాలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ అయిన తర్వాత మనకి ఎన్టీఆర్ 31 మూవీ అయితే ఉందన్నమాట ప్రశాంత్ నీల్ తోటి. అంతకన్నా ముందు ప్రశాంత్ నీల్ వచ్చేసరికి మనకి సలార్ 2 కంప్లీట్ చేసే ఉద్దేశం ఉన్నాడని తెలుస్తుంది. అంటే ముందు సలార్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ 31 అయితే సెట్స్ మీదకి రాబోతుంది అనమాట. త్వరలోనే మళ్ళీ ఈ యొక్క మూవీ గురించి అయితే ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో మింత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్లో మనకి దాదాపు 100 రూపాయలకు వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి అయితే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல பல பல